ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ పావని. ఈ మహాశివరాత్రి అనే పర్వదినాన్ని ఎంతో చక్కగా జరుపుకున్నామండి. శివాలయానికి వెళ్ళాము. అక్కడ శివపార్వతుల కళ్యాణము ఎంతో చక్కగా, ఎంతో వైభవంగా జరిగిందండి. కన్నుల పండుగగా ఉంది. స్వామివారి కళ్యాణపు అక్షింతలు కూడా మేము మా శిరస్సుపై వేసుకొని స్వామివారికి నమస్కరించుకున్నామన్నమాట. ఇక్కడ శివాలయంలో స్వామివారికి అన్నముతో అభిషేకం కూడా జరిపించారండి. ఎంతో చక్కగా మేమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రంతో స్వామివారికి నమస్కరించుకున్నాము. స్వామివారికి ఇక్కడ అన్నంతో అర్చన ఎంతో చక్కగా చేశారు. అంతే కదండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ స్వయంగా స్వామివారి లింగానికి స్వయంగా అభిషేకం చేసుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని మాకు కల్పించారండి. ఇక్కడ నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అదృష్టం మాకు కలిగిందని మేము అనుకుంటున్నాము. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలుసా ఫ్రెండ్స్? శివపార్వతులు కళ్యాణం జరిగే రోజే శివరాత్రి అంటారు. అంటే వీరికంటే ముందు వివాహమైన దంపతులు ఎవరూ లేరు. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులుగా కీర్తిస్తారు. శివపార్వతుల కళ్యాణం జగత్తు కళ్యాణానికి నాంది అయింది. అందుకే శివరాత్రిని హిందువులంతా పెద్ద పండుగగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అంతేకాదండి, ఈ మహాశివుడు భూమిపై లింగాధారణ దాల్చిన రోజు కూడా శివరాత్రి. అందుకే ఈ శివరాత్రి రోజు శివలింగానికి ఎన్నో అభిషేకాలు జరిపిస్తారు. ఇంతటి అద్భుతమైన మహాశివరాత్రిని శివాలయంలో మాకు స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తుండగా చూసే అదృష్టం మాకు దక్కిందండి. అంతేకాకుండా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం కూడా మాకు దక్కింది. ఫ్రెండ్స్, మనందరికీ కూడా ఈ పరమశివుడి ఆశస్సులు మనకి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజంతా కూడా జాగారం చేసి శివరాత్రి రోజు ఎంతో చక్కగా ముగించుకున్నాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమ శివాయ.